హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం ఈ రోజున ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్న దాని మీద మనం ప్రతిసారి కూడా కాన్సన్ట్రేషన్ చేసి అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని ఎదుగుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం దాంట్లో ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ కంపెనీస్కి సర్వీస్ చేసే స్టాక్స్ కూడా కంపెనీస్ కూడా చాలా వరకు ఉంటాయి. అవి మార్కెట్లో కొన్ని యూనిక్ మోనోపలి కొన్ని స్టాక్స్ ఏదైతే రైల్వేస్ కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ కొన్ని మోనోపలి స్టాక్స్ ఉంటాయి. అలాగా డిఫెన్స్కి సంబంధించిన దాంట్లో మిసైల్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి ఒక యూనిక్ ప్రోడక్ట్, ఇది ఒక యూనిక్ మోనోపలి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఒక 60,000 కోట్లతో, ఒక 50,000 నుంచి 60,000 కోట్ల క్యాపిటలైజేషన్ తోటి అద్భుతంగా రన్ అవుతున్నటువంటి ఒక కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మార్కెట్లో సుమారుగా 75% క్యాపిటలైజేషన్ ప్రమోటర్ స్టేక్గానే ఉన్నది. ప్రమోటర్ స్టేక్ ఎంత ఎక్కువ ఉంటే మనకి 30% ప్రమోటర్ స్టేక్ ఉంటేనే మంచి స్టాక్గా చెప్పుకుంటాం. అలాంటిది 75% ప్రమోటర్స్ దగ్గరే ఉంది. 75% ఏదైతే అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడ మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 7 times హైక్ అయింది. అంటే 700% మనకి రిటర్న్ తీసుకున్నాము. అంటే లాస్ట్ ఇయర్ అయినా అంత ముందు సంవత్సరం లేదంటే లాస్ట్ 3 years నుంచి కూడా 100%, 115%, 115% మనం హైక్ తీసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా. ఇలాంటి అద్భుతమైన స్టాక్స్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు ఏమేమి చేస్తారు ఏంటో తెలుసుకునే ముందుగా వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ కూడా ఏదైతే 3,400 దగ్గర నుంచి 3,800 వరకు లాస్ట్ 5 yearsలో కూడా రెవెన్యూ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్గా 1972 నుంచి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అన్నది లీడింగ్ ప్లేయర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెసల్స్ అండ్ రిఫిట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెసల్స్ ఇంక్లూడింగ్ ద పీరియాడిక్ అప్గ్రేడేషన్స్ అండ్ ద లైఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షిప్స్. ఏదైతే షిప్స్కి సంబంధించినటువంటి వెసల్స్ దాన్ని తయారు చేస్తాయో, అప్గ్రేడ్ చేస్తాయో దాంట్లో దే ఆర్ ద నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఏదైతే బిల్ట్ అండ్ రిపేర్ అండ్ సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్స్ ఫర్ ఇట్స్ ఎస్టీమ్డ్ కస్టమర్స్ అక్రాస్ ద గ్లోబ్. మనకు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే షిప్ని బిల్డ్ చేయడమే కాకుండా రిపేర్ చేయడంలో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళ యొక్క ఎస్టీమ్డ్ క్లయింట్స్ ఉన్నారు. అదేవిధంగా ఇట్ హ్యాస్ ఎక్స్పోర్టెడ్ సమ్ 45 షిప్స్ టు ది వేరియస్ క్లయింట్స్ అవుట్ సైడ్ ఇండియాలో. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇక 45 షిప్లు వీళ్ళు తయారు చేసి ఇద్దరు తయారు చేసి వీళ్ళు అమ్మడం కూడా జరిగింది. ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ expertization from the building and the bulk carriers to smaller ships and ఏదైతే మనకి విదేశాలకు సంబంధించినటువంటి సరుకులు మనకి ఏదైతే ఎగుమతి చేసే షిప్స్ ఏదైతే ఉంటాయో క్యారియర్ చేస్తూ ఉంటాయో పెద్ద పెద్ద కంటైనర్స్ కంటే క్యారియర్ చేసి మనం చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించిన పిక్చరైజేషన్ కూడా ఇక్కడ చూపిస్తాను. అలాంటి తయారు చేయడంలో will advance in terms of technology and such a platform supply of vessels and anchor handling and the tug supply vessels. వీళ్ళు దీనికి సంబంధించినటువంటి అన్ని హ్యాండిల్ చేస్తారు. అదే కీ పాయింట్స్ కంపెనీ షిప్ యార్డ్ ఏదైతే కొచ్చిన్ షిప్ యార్డ్ ఇంటూ ద షిప్ బిల్డింగ్ అంటే డిఫెన్స్, కమర్షియల్ అండ్ ఆఫ్షోర్. డిఫెన్స్కి, కమర్షియల్కి, ఆఫ్షోర్కి కూడా షిప్ రిపేర్ అండ్ మెరైన్ ఇంజనీర్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజిక్ అండ్ అడ్వాన్స్డ్ సొల్యూషన్స్. It has built and delivered the 21 large vessels and 35 offshore support vessels in the 93 small and medium vessels ని వీళ్ళు తయారు చేయడం అయితే ఇక్కడ చూసాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూస్తున్నాం. అదేవిధంగా బిజినెస్ సెగ్మెంట్ నుంచి కంపెనీ ఏదైతే ఆపరేట్స్ ఇన్ ద 2 segments. ఒకటి షిప్ బిల్డింగ్, 2 షిప్ రిపేర్. షిప్ బిల్డింగ్ నుంచి ఒక 72% వీళ్ళకి రెవెన్యూ ఉంది. షిప్ రిపేర్ దగ్గర నుంచి 28% వీళ్ళకి రెవెన్యూ ఉంది. దానికి సంబంధించినటువంటి 2 బిజినెస్ సెగ్మెంట్స్ని కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా వీళ్ళు ఏదైతే దాంతోపాటుగా గ్రీన్ వెసల్స్ కంపెనీ వర్కింగ్ ఇన్ ద జీరో ఎమిషన్ గ్రీన్ వెసల్స్ ఇంక్లూడింగ్ H2 ఫ్యూయల్. ఏదైతే సెల్ వెసల్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ది కంప్లీటెడ్ ఇన్ ద 2024. ఏదైతే మనకి ఎలక్ట్రికల్ దానికి సంబంధించి 2024 వరకు గ్రీన్ వెసల్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఆర్డర్ బుక్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆర్డర్స్ అన్ని కూడా డిఫెన్స్ నుంచి కానీ, షిప్పింగ్ దాని నుంచి కానీ, ఈ వెసల్స్ అనేది కమర్షియల్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఎక్స్పోర్ట్స్ దాని గురించి కానీ వీళ్ళకి ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా నేను మీకు ఇక్కడ అంటే ఆర్డర్ బుక్ పర్ఫెక్ట్గా ఉన్నది కాబట్టి వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ని కూడా మనం వెరీ సూన్ మంచి ప్రాఫిట్స్ చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోకస్ వీళ్ళు జీరో ఎమిషన్ గ్రీన్ వెసల్స్ ఏదైతే తయారు చేస్తున్నారో అంటే హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రానిక్ దానికి సంబంధించిన దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అదే 100% ఏదైతే ఫుల్లీ బేస్డ్ ఆన్ 100 passengers ఫెర్రీ బోట్ కూడా తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. అట్ ద సేమ్ టైం
సర్వీస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏదైతే సర్వీస్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా షిప్ బిల్డింగ్ కానీ షిప్ రిపేర్ కానీ అదేవిధంగా మెరైన్ ఇంజనీర్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దాని యొక్క ఫోకసింగ్ అంతా ఏ విధంగా ఉంది, షిప్ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, షిప్ రిపేర్ ఏ విధంగా ఉంది అంతా కూడా ఇక్కడ నేను మీకు పిక్చరైజేషన్ చేసి చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం కొచ్చిన్ షిప్ యార్డ్ మన దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ డీటెయిల్గా యాన్యువల్ రిపోర్ట్స్ కానీ అదేవిధంగా క్వార్టర్లీ రిపోర్ట్స్ కానీ ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అదే పిఈ రేషియోస్ దగ్గర మనకి యాక్చువల్గా యాక్యురేట్గా మనకి కాన్సన్ట్రేటెడ్గా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం టెక్నికల్ ఇష్యూస్ అన్ని చూసుకున్నప్పటికీ ఆస్పెక్ట్స్ అన్ని మెజారిటీ ఆఫ్ ది ఇండికేటర్స్ అన్ని కూడా మార్కెట్లో దీనికి బయింగ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుంది. లాస్ట్ 4-5 క్వార్టర్స్గా మంచి రెవెన్యూ మోడల్ తోటి ఉన్నది. అదేవిధంగా ఎటువంటి ప్లెడ్జ్ లేకుండా ముందుకెళ్తున్నటువంటి కంపెనీది. ప్రైస్ ఆల్సో వెరీ అట్రాక్టివ్ అండ్ ఏదైతే మనకి మార్కెట్లో ఒక అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో దాని యొక్క టెక్నికల్ చార్ట్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఏదైతే మార్కెట్లో లాస్ట్ ఇయర్ ఒక 7 టైమ్స్ మార్కెట్లో 700% మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. వీళ్ళ యొక్క ప్రమోటర్ స్టేక్ కూడా మనకి 65-75% ప్రమోటర్ స్టేక్ ఉన్నది. మార్కెట్ ఏదైతే 1900-2000 రేపులో మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అద్భుతమైన స్టాక్. ఎవ్రీ ఇయర్ కూడా 100% హైక్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక 700% హైక్ ఇచ్చిందంటే ఈ స్టాక్స్లో మీరు కూడా రీసెర్చ్ చేసుకుని ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డిఫరెంట్ సెక్టార్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.